హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మధ్యకాలంలో ఏ నలుగురు ఐదుగురు ఒక చోట కలిసినా కూడా ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఒకవేళ ఎంతో కొంత బాగుంది అంటే ఎటువైపు బాగుంది, ఇవి కామన్గా వస్తున్న ప్రశ్నలు. నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే నేను బాగుందనే చెప్తాను. నాది పాజిటివ్ మైండ్ సెట్, నేను చాలాసార్లు చెప్తుంటాను. తర్వాత ఎటువైపు బాగుంది అంటే ఫ్యూచర్ సిటీ అండ్ శ్రీశైలం హైవే ప్రధానంగా ఉంది. దాంతోపాటు ముంబై హైవే, బెంగళూరు హైవే, విజయవాడ అండ్ వరంగల్ హైవేలు కూడా బాగున్నాయని చెప్తాను. అయితే ఇలా చర్చలు జరుగుతున్నప్పుడు మరి అధికారపరంగా ఉన్న సంస్థలు ఏం చేస్తున్నాయి, అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. ఇలా చర్చ జరుగుతున్నప్పుడు హెచ్ఎండిఏ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది నేను మొన్న ఒక వీడియో చేశాను. ఇప్పుడు అప్ టు ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ లిమిట్స్ అయితే, ఓఆర్ఆర్ తర్వాత RRR వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నప్పుడు హెచ్ఎండిఏకు ఆదాయ మార్గాలు గణనీయంగా తగ్గిపోతాయి అనేది నా అంచనా చెప్పాను. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ప్రధానంగా హెచ్ఎండిఏ తీసుకున్న ఒక లేటెస్ట్ డెసిజన్, దానికి గవర్నమెంట్ ఎలా స్పందించింది, ఇది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను డీటెయిల్గా. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను తక్షణం కాంటాక్ట్ చేయండి. అక్కడ అఫీషియల్గా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్నవి రెండు వెంచర్లు, వాటిలో కొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీలైనంత తొందరగా నన్ను సంప్రదించండి, వీలైనంత తొందరగా సైట్ విజిట్ చేయండి, వీలైనంత తొందరగా లీగల్ అడ్వైస్ కానీ లేక డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఒక డెసిషన్ తీసుకొని గోల్డెన్ బ్రిక్ లాంటి ఫ్యూచర్ సిటీ ప్లాట్ని సొంతం చేసుకోండి. ఎందుకంటే అది పాయింట్ దగ్గరలో ఉంటుంది అనమాట నేను చెప్తున్న రెండు వెంచర్లు. సో అది కాకుండా మీరు దూరంగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడన్నా, నేను కాదనను, అవి కూడా స్లోగా డెవలప్ అవుతాయి, అది కూడా కాదనను. కానీ ఆనుకొని ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కొద్దిగా ఫాస్టర్ అప్రిషియేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్గా అది చెప్తున్నాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే కావచ్చు, మిగతా ఆల్ హైవేస్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను సంప్రదిస్తే మీకు టైలర్ మేడ్ ప్లాట్లను నేను సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత అప్ టు యూ, ఎందుకంటే నేను చెప్పినవి మీకు రియలిస్టిక్గా అనిపిస్తే నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే లేదు, నాకు తెలుసు అది. చాలా మంది, ఎందుకంటే కొంతమంది వేగ్ వెళ్తారు కానీ కొంతమంది చాలా కీన్గా అబ్జర్వేషన్ ఉంటుంది, కీన్గా స్టడీ చేస్తారు. కాబట్టి అలాంటి వాటిని ఉద్దేశం చెప్తున్నాను. కొంతమంది ఏం లేకపోయినా కూడా అనఫీషియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకున్న మ్యాప్లు చూపించినా కూడా నమ్మి కొనేస్తుంటారు. థ్యాంక్స్, నేను ఈ మధ్య ఒక అతన్ని సేవ్ చేశాను. పర్ స్క్వేర్ యార్డ్ 2,500 రూపాయలు మిగిల్చుకున్నాడు ఆయన. అది అతనికి ఆ కృతజ్ఞత లేదో తెలియదు కానీ జస్ట్ మా అడ్వైస్తో అతను బతికిపోయాడు అతను. సో అది పక్కన పెడతాం. సో ఇప్పుడు ఆ ఏరియాతో పాటు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు నేను మంచి సజెస్ట్ చేస్తాను. కమింగ్ బ్యాక్ టు ఈ వీడియోకి సంబంధించి వస్తే, హెచ్ఎండిఏ లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే, మనకు ఈస్ట్ హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తాయి? ఉప్పల్ వరంగల్ హైవే, తర్వాత విజయవాడ హైవే, చౌటుప్పల్ విజయవాడ హైవే కనిపిస్తాయి ఈస్ట్ వైపు. కానీ ఈ రెండింటికి మధ్య ఒక ఏరియా ఏంటిది? మూసీ నది పోయే ఏరియా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసింది హెచ్ఎండిఏ. ఆ ప్లేస్ ఏంటి, దానికి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి చెప్తాను నేను. నెగిటివ్ పాయింట్ మాత్రం లాస్ట్లో చెప్తాను, ముందన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తాను నేను. ఆ ప్లేస్ పేరు ప్రతాపసింగారం. ప్రతాపసింగారం ఎక్కడ ఉంటుందంటే మనకు మూసీ పక్కనే ఉంటుంది. అంటే విజయవాడ హైవే నుంచి వెళ్తున్న వాళ్ళకి కుంట్లూరు దగ్గర నుంచి అట్లా వెళ్ళి గౌరేలి నుంచి అట్లా వెళ్తే అక్కడ అటు నుంచి వెళ్ళొచ్చు. ఇటు పక్క నుంచి కూడా మనం అనోజిగూడ నుంచి కూడా మనం పోవచ్చు. సో ఆ ప్లేస్లో ఒక 151 ఎకరాలను హెచ్ఎండిఏ ఐడెంటిఫై చేసింది. దాంట్లో 133 ఎకరాలు పట్టా ల్యాండ్, ప్రైవేట్ పట్టా ల్యాండ్, అదే రకంగా 18 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్. ఈ 151 ఎకరాలను భూ యజమానులతో అగ్రిమెంట్ చేసుకుంది 60-40 రేషియోలో. డెవలప్ చేసిన తర్వాత 60% వాళ్ళకి వెళ్తుంది, 40% హెచ్ఎండిఏ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రకారం చూస్తే హెచ్ఎండిఏ లిమిట్ నామ్స్ ప్రకారం 2,500 నుంచి 2,600 వరకు మనకు ఒక ఎకరానికి మిగులుతుంది ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ పోను. దాంట్లో దాదాపు 1,700 గజాలు భూ యజమానులకు ఇచ్చి మిగతా దాన్ని ఈ వేలం వేయడానికి అని చెప్పి హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకుంది. ప్రతాపసింగారం ఇప్పుడు అందరి చూపు ప్రతాపసింగారం వైపు పడింది. పాజిటివ్ పాయింట్స్ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు విజయవాడ హైవేకు, ఇటు వరంగల్ హైవేకు మధ్యలో ఉంటుంది. తర్వాత వెంచర్ డెవలప్మెంట్ కూడా దాని దగ్గర ఫండ్స్ లేకపోతే గవర్నమెంట్ మొన్న జనవరిలోనే 120 ఎకరాల డెవలప్మెంట్ కోసం ఫండ్ రిలీజ్ చేసింది. 120 కోట్ల రూపాయలు. 120 కోట్లతో 151 ఎకరాలు డెవలప్ చేయబోతుంది. దాంట్లో 70% భూముల యజమానులకు ఇచ్చేసి మిగతా దాన్ని 60% భూ యజమానులకు ఇచ్చి 40% హెచ్ఎండిఏ వేలం వేయడానికి రంగం సిద్ధమవుతుంది. చాలా అంటే బాగుంది ఇది. ఒక ఎకరానికి 1,741 గజాలు డెవలప్ చేస్తున్న ల్యాండ్ భూ యజమానులకు ఇస్తారు. అయితే దీని ద్వారా దాదాపు 270 కోట్ల రూపాయలు ఆదాయం
పొందాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. త్వరలో ఈ రిజిస్ట్రేషన్లకు దీనికి సంబంధించిన ఆక్షన్ కానీ ప్లాట్లకు సంబంధించిన అది చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో ఓవరాల్గా సైజు కూడా చాలా అందుబాటులో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. 110 గజాలు, 130 గజాలు, 190 గజాలు, 200, 220, 300, 400, 600, 1200, 1300, 1500, 2000 గజాల చొప్పున దీన్ని డివైడ్ చేస్తున్నారు ప్లాట్లుగా. చేసిన తర్వాత దీన్ని వేయాలని చెప్పి అనుకుంటున్నారు. బట్ రోడ్లు ఆ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆల్రెడీ 120 కోట్లు ఇచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా వేగవంతంగా చేయాలని చెప్పి, ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఆపడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం ప్రతాప సింగారం అనేది రియల్ వైపు బంగారం కాబోతుంది అనేది తాజా అంచనా కనిపిస్తుంది మనకు. హైదరాబాద్కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం రియల్ శోభను సంతరించుకుంది. దీనికి గాను హెచ్ఎండిఏ నడుం బిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్కు ఫైనల్ లేఅవుట్ సిద్ధం చేసింది. నగరం నలుదిక్కుల శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంతో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతుంది. 150 మంది రైతుల నుంచి ఇప్పటికే ల్యాండ్ తీసుకున్నది. దానికి సంబంధించిన కార్యక్రమాలు జరగబోతుంది అనేది తాజాగా అందుతున్న సమాచారం. అయితే ఇలాంటి ప్లేస్లో ఒక 7-8 ప్లేస్లు ఐడెంటిఫై చేసింది. బట్ ఇది ఎక్కువ సైజ్ కాబోతుంది. మిగతా చాలా చోట్ల కూడా చిన్న చిన్నవి, అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు లాంటివి డివైడ్ చేస్తున్నారు. బట్ ఇది ప్రతాప సింగారం మాత్రం 151 ఎకరాలు కాబట్టి కొద్దిగా పెద్ద వెంచర్ అవుతుంది. గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ వేసేది కాబట్టి అన్ని నామ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆ వేలం వేసినప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మంచి లక్షణం. ఆ రూట్ పై ఉండే ప్లస్ పాయింట్స్ చాలా చాలా అయితే ఉన్నాయి మనకు. ఇక నేను చివరిలో మైనస్ పాయింట్ చెప్తానన్నాడు. మైనస్ పాయింట్ ఏంటంటే మూసి పక్కనే ఉంది ఇది. అయితే మూసి పక్కన ఉంటే వద్దా అంటే, మన సిటీలో చాలా ప్లేసుల్లో మూసి పక్కన ఉన్నవారు వాళ్ళందరూ బతకట్లేదా. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం అంత ఆక్షన్లో పెట్టి అంత స్థాయిలో పెట్టినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ లెవెల్లోనే బ్యూటిఫికేషన్ ఉండాలి కదా. గవర్నమెంట్ చేస్తుందేమో, ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇంకొకటి, ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ సంబంధించిన కార్యాచరణ కనుక పూర్తయితే, మూసీ ప్రక్షాళన కనుక జరిగితే ప్రతాప సింగారం హెచ్ఎండిఏ లేఅవుట్ మాత్రం సూపర్. కానీ అది జరగకపోతే ఏంటి, మూసీకి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, యాక్షన్ మీద దాని ప్రభావం ఉంటుందా లేదా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉప్పల్ భగాయత్తు ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయింది ఇక్కడ వేలాలు స్టార్ట్ అయ్యి. బట్ ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు వెళితే కొంత ఈవినింగ్ వచ్చేసరికి కొంత స్మెల్ వచ్చేస్తుంటుంది. మరి అలాంటి ప్లేస్లో, అంటే సిటీలో ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్లోనే అలాంటి పరిస్థితి వస్తే, ఇన్నర్ రింగ్ రోడ్కు లోపల ఉన్న ప్లేస్కి అలాంటి పరిస్థితి వస్తే, ఇది మరి మూసీకి దూరంగా అవుటర్ రింగ్ రోడ్కు దాదాపు దగ్గరలో ఉంది. మరి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కనుక పూర్తయితే ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రతాప సింగారంలో హెచ్ఎండిఏ వేస్తున్న వెంచర్ సూపర్. దానికి ఇక మైనస్ పాయింట్ లేనే లేదు. ఇది ఒక్కటే మైనస్ పాయింట్. ఒకవేళ ఆ బ్యూటిఫికేషన్ మూసీ నది బ్యూటిఫికేషన్ జరగకపోతే, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగకపోతే మాత్రం ప్రతాప సింగారంలో హెచ్ఎండిఏ తలపెట్టిన ఇదైతే ఏదైతుందో అది కొంత నెగిటివే అని అనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, ఎలా బ్యూటిఫికేషన్ పనులను కొనసాగిస్తుంది అనేది చూడాలి. బట్ ఓవరాల్గా ఇప్పుడైతే మాత్రం తూర్పు హైదరాబాద్ వైపు ఈ ప్రతాప సింగారం ఒక సెంటర్ ఆఫ్ రియల్ బంగారం కాబోతుంది అన్నది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్ర బృందంతో పంచుకోండి. ఒకవేళ నాకు సలహాలు ఏమైనా సూచనలు చేయదలుచుకున్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. బట్ హుందాగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని నెగిటివ్ మైండ్ సెట్లను ఎవరూ ఏం చేయలేము. ఎలుకతోలు తీసుకొచ్చి ఎన్నిసార్లు ఉతికినా అది రంగు మారదు కదా. అలాంటి నెగిటివ్ మైండ్ సెట్లను మనం ఏం చేయలేము. జస్ట్ లీవ్ ఇట్. నేనైతే చాలా పాజిటివ్ దృక్పథంతో నేను వీడియోలు చేస్తున్నాను. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న మ్యాటర్. ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.